ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కలేదు. షర్మిలకు రాజ్యసభ సీటుపై కాంగ్రెస్ మొండిచేయి చూపింది. కర్ణాటక నుంచి సీటు ఖాయమని ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిలకు సీటు దక్కలేదు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కలేదు. షర్మిలకు రాజ్యసభ సీటుపై కాంగ్రెస్ మొండిచేయి చూపింది. కర్ణాటక నుంచి సీటు ఖాయమని ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిలకు సీటు దక్కలేదు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కలేదు. షర్మిలకు రాజ్యసభ సీటుపై కాంగ్రెస్ మొండిచేయి చూపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఎలా చూడాలి? కర్ణాటక నుంచి సీటు ఖాయమని ముందు నుంచి చాలా ప్రచారం సాగింది. చివరి నిమిషంలో ఎందుకు ఈ ట్విస్ట్? దాదాపు మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా రాజ్యసభ సీటుకు సంబంధించినటువంటిది అటు షర్మిలా రెడ్డి పేరు ప్రముఖంగా వినపడ్డది. ఢిల్లీ కేంద్రంగా కూడా అటు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగినటువంటి కీలక సమావేశం అనుకోవచ్చు, ఇటు రాహుల్ గాంధీతో జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ఢిల్లీ వేదికగా కూడా షర్మిలా రెడ్డి సంబంధించినటువంటిది రాజ్యసభ సీటు ఖరారయ్యింది అన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఏదైతే నిన్న ప్రకటించిన తర్వాత ఇటు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన లిస్టులో దాదాపు కర్ణాటక నుంచి ముగ్గురు కోర్టుకి సంబంధించిన వాళ్ళకే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇటు అంటే షర్మిలారెడ్డి పేరు లేకపోవడం అన్నదే ఇప్పుడు చాలా కీలకం. ఒకవైపు డీకే శివకుమార్ కు అటు షర్మిలారెడ్డికి సంబంధించినటువంటిది చాలా కుటుంబ పరిచయం అనుకోవచ్చు. అటు షర్మిలారెడ్డి నాన్నగారు రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఇటు డీకే శివకుమార్ కి చాలా సన్నిహితమైనటువంటి కుటుంబ అంటే కుటుంబానికి సంబంధించినటువంటి స్నేహబంధం ఉంది. ఇలాంటి వ్యక్తి ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా కర్ణాటక నుంచి షర్మిలారెడ్డికి రాజ్యసభ సీటు ఖరారవుతుంది అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ అంటే ఏదైతే లిస్ట్ అధికారికంగా ప్రకటించిన తర్వాత అందులో షర్మిలారెడ్డి పేరు ఎందుకు లేదు అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ముఖ్యంగా ఇక్కడ డీకే శివకుమార్ కి సంబంధించినటువంటిది ఇటు మనకు కీలకంగా ముగ్గురు పేర్లు మల్లికార్జున్ ఖర్గే, ఇటు పవన్ ఖేరా, తర్వాత మన్సూద్ అలీ ఖాన్ పేరు ప్రకటించడము కర్ణాటక నుంచి. అనంతరం అంటే ఈ ముగ్గురు చాలా కీలకంగా కాంగ్రెస్ కి కోర్ టీమ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. రాహుల్ గాంధీకి, అటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి కూడా కీలక వ్యక్తులు. కానీ ఇక్కడ డీకే శివకుమార్ కు అంటే షర్మిలారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. దాదాపు అంటే అంతర్గతంగా చాలా మటుకు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి అంశం అనుకోవచ్చు. ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటిది కీలకంగా కూడా 2029 దిశగా ఇటు రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు అంటే అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా ఆలోచించి అడుగులు వేశారు అన్నటువంటిది చాలా కీలకంగా ఇటు అంటే ఈ పేర్లను బట్టి కూడా చెప్పవచ్చు. కానీ ఇక్కడ షర్మిలారెడ్డి పేరు ఎందుకు లేదు అన్నది మాత్రమే ప్రధానమైనటువంటిది. ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటిది కమింగ్ 2029 వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటిది, అటు డీకే శివకుమార్కి
అటు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సాన్నిహిత్యమైనటువంటి పరిచయాలు అనుకోవచ్చు, చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటిది ఆస్తులు అనుకోవచ్చు, వ్యాపార లావాదేవీలు అంతా కూడా ఇటు బెంగళూరు వేదికగా కూడా ఉన్నాయి. చాలా కీలకంగా కూడా ఇటు డీకే శివకుమార్ కి చాలా విషయాలు కూడా తెలుసు. ఇక్కడ ఇంకొకటి ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ముందు రాజకీయ పరిణామాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇండియా బ్లాక్ వైపు తిప్పుకోవాలి, అంటే ఇండియా బ్లాక్ వైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటిది రాజకీయ బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటిది ఇక్కడ చాలా మటుకు రాజకీయ పరంగా కూడా ఆలోచించి కూడా ఈ విధంగా షర్మిలారెడ్డికి రాజ్యసభ సీట్ ఇవ్వకపోవడానికి కారణం అంటూ కూడా కొన్ని వార్తలు మాత్రం ఢిల్లీ వేదికగా కూడా నడుస్తున్నటువంటిది.